ఒక సిస్టర్ చాలా బాధతో కమెంట్ చేశారు. నేను నా ప్రెగ్నెన్సీ జర్నీలో భాగంగా బాబు గురించి అయితే డిసబిలిటీ కండిషన్ గురించి చెప్తున్నాను కదా. మాది లవ్ మ్యారేజ్. మాకు ఒక బాబు అయితే పుట్టాడు 1.5 years కి. బిడ్డకి జన్మనిచ్చానని సంబరపడే లోపలే బాబుకి చెయ్యి వంకరగా ఉందని పురిట్లో ఉన్న బిడ్డనే నా నుంచి అయితే వేరు చేసేసారక్క మా వారైతే. నాకు సిజరీన్ జరిగిందని చెప్పి నేనైతే బయటకి అయితే వెళ్ళలేని పరిస్థితి. 24 days కి బాబు జాడైతే తెలిసింది. సో నేను అక్కడికి చేరుకునే లోపలే మా వారైతే డివోర్స్ నోటీస్ అయితే పంపించారు. వెంటనే బిడ్డ కావాలా భర్త కావాలా అనుకుంటే నేను బిడ్డే కావాలనుకుని అయితే ఉండిపోయాను. మాది ప్రొద్దుటూరు. మా హస్బెండ్ వచ్చి ఆర్బీలో చేస్తారు. బాబుకి ఇప్పుడు 13 months అక్క. బాబు బానే ఉన్నాడు కానీ చెయ్యి మాత్రం వంకరగా ఉంది. నేనైతే డివోర్స్ అయితే ఇవ్వలేదు కానీ మాత్రం సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఏంటండి ఒక ఆర్మీ సోల్జర్ అయ్యుండి కన్ను వంకర మూతి వంకర చెయ్యి వంకర కాలు వంకర అని చెప్పి ప్రేమించి మరీ పెళ్లి చేసుకుని మిమ్మల్ని నమ్ముకుని ఉన్న భార్యకి భరోసా ఇవ్వకుండా ఒక కసాయి వాళ్ళలాగా మారిపోయి దేశాన్ని ఉద్ధరించడానికి ఒక సైనికుల్లా ఉండటం ఎందుకండి? ఏం మెసేజ్ ఇద్దామని?